వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. సో 3 సంవత్సరాల నిరీక్షణ, 30 రోజుల సమయం, 3 గంటల పరీక్ష, 30 ఏళ్ల జీవితం. సో మరి ఇందులో విజయం సాధించాలంటే అసలు ఈ టైంలో మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు, అసలు కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు సంబంధించి అసలు పోటీ ఎంత, సిలబస్ను ఎలా పూర్తి చేసుకోవాలి, ఏం చదవాలి, ఎలా చదవాలి అనేటువంటి పూర్తి విషయాల మీద మీకు ఒక అవగాహన కలిగించేటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు సంబంధించి కానిస్టేబుల్ అభ్యర్థుల కోసం మనం స్టార్ట్ చేసేటువంటి లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో ఇప్పటివరకు 390 మంది కానిస్టేబుల్ అభ్యర్థులు జాయిన్ అయ్యి నేను ఇచ్చేటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి టైం టేబుల్ను ఫాలో అవుతూ ప్రతిరోజు ఎగ్జామ్స్ రాస్తూ కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకి అయితే సన్నద్ధమవుతూ ఉన్నారు. ఇప్పటివరకు దాదాపుగా అన్ని టాపిక్లు కవర్ అయ్యే విధంగా 75కు పైగానే డైలీ టెస్టులు జరగడం జరిగింది. 200 మార్కుల గ్రాండ్ టెస్టులు దాదాపుగా 125కు పైగానే జరిగినాయి. అలాగే కరెంట్ అఫైర్కు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్టులు 10 నెలలకు పైగానే జరిగినాయి. 100కు పైగా పీడిఎఫ్ మెటీరియల్స్తో పాటు కరెంట్ అఫైర్ మ్యాగజైన్స్ కూడా మీకు అందుబాటులో ఉచితంగా ఆ యొక్క గ్రూపులో ఉంచడం అనేది జరిగింది. జాయిన్ కావాలనుకున్నటువంటి విద్యార్థులు 9855153134 అనేటువంటి నా నెంబర్కు 300 రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి ఆ యొక్క స్క్రీన్ షాట్తో పాటు మీ యొక్క కానిస్టేబుల్ అప్లికేషన్ కానీ స్టేజ్ 2 ఫోటో కానీ అదే నెంబర్కు వాట్సాప్ చేయండి. నేను గ్రూప్ లింక్ పంపుతాను, జాయిన్ కండి. ఈ టైంలో ఈ 30 రోజుల్లో మీ యొక్క సిలబస్ను పూర్తిగా కంప్లీట్ చేయించి ప్రతిరోజు ఎగ్జామ్స్ పెట్టి మీకు కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షలో 120 నుండి 130 మార్కులు సాధించే విధంగా మిమ్మల్ని ప్రిపేర్ చేయించడం అనేది జరుగుతుంది. ఇక టాపిక్లోకి వెళ్తే ఈ టైంలో ఒక కానిస్టేబుల్ అభ్యర్థి అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటి విషయాల్లో కనుక మనం వెళ్తే చాలామంది కానిస్టేబుల్ అభ్యర్థులు సమస్యల ఊబిలో పడిపోతారు. చాలా సింపుల్ చెప్పాలంటే మీకు అర్థమయ్యే భాషలో బాయి కప్ప అనేటువంటి కథ మీరు వినే ఉంటారు. బాయిలో ఉన్నటువంటి కప్పలు ప్రతిసారి బాయిలో నుంచి పైకి రావాలని చెప్పేసి ప్రయత్నించడము, పక్కన కప్పలు మాట్లాడేటువంటి మాటలు విని కింద పడడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ అందులో ఒక కప్ప అందరూ ఏం మాట్లాడినా కానీ ఏం పట్టించుకోకుండా నిదానంగా పైకి ఎక్కి ఆఖరికి బావి పైకి చేరుకుని ఎగిరి వెళ్ళిపోతుంది. అందులో ఉన్నటువంటి ఒక ముగసలి కప్ప చెప్తుంది, ఆ ఎక్కిపోయినటువంటి కప్ప చెవిటి కప్ప అని. అంటే మీరు కూడా మీ చుట్టూ జరిగేటటువంటి సంఘటనలు, అంటే మీ చుట్టూ జరిగేటువంటి కొన్ని సమస్యలు, కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి అది మార్క్స్ హైడింగ్ కేసు అయి ఉండొచ్చు, హైట్ డిస్క్వాలిఫైడ్ కేసు అయి ఉండొచ్చు, ఏజ్ సంబంధించినటువంటి కేసులు అయి ఉండొచ్చు, హోంగార్డ్ రిజర్వేషన్ సంబంధించినటువంటి కేసులు అయి ఉండొచ్చు. ఏ విషయమైనా కానీ మీరు కూడా ఈ బాయిలో కప్ప ఎలాగైతే ప్రవర్తించిందో అలాగే మీరు కూడా వాటిని అస్సలు పట్టించుకోకుండా కేవలం 6100 పోస్టులలో నాది ఒక పోస్టు, దానికోసమే నేను ట్రై చేస్తానని చెప్పేసి అటువైపు మాత్రమే ప్రయత్నించండి. కానీ ఊరికే పనికిమాలిన విషయాలను మీ చెవులలో వేసుకొని మీకున్నటువంటి అతి తక్కువ ఉన్నటువంటి ఈ 30 రోజుల సమయాన్ని అసలు వేస్ట్ చేసుకోవద్దు. అలాగే చాలామంది వారి యొక్క ప్రిపరేషన్ విధానాన్ని మారుస్తారు. అంటే కొంతమంది లోపల చదువుకుంటే బాగా గుర్తుంటుందని చెప్పేసి కొంతమంది బయట చదివే వాళ్ళు కొత్తగా లోపల చదువుకునేటువంటి విషయము, లేదంటే కొంతమంది లోపల చదువుకునే వాళ్ళు సరిగా అర్థం కాకపోతే బయటికి చదివేటటువంటి అలవాట్లు కొత్తగా అలవాటు చేసుకోవాలని చూస్తూ ఉంటారు. అటువంటి అలవాట్లు చేయొద్దు. అలాగే కోచింగ్ సెంటర్కి కూడా ఇప్పుడు జాయిన్ కావద్దు. మీకు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి కోచింగ్ సెంటర్కి జాయిన్ కావద్దు, కొత్త అలవాట్లు చేసుకోవద్దు. షార్ట్స్ నోట్స్ ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటాను అనేటువంటి పనికిమాలిన విషయాల వైపు అయితే మీరు అస్సలు వెళ్ళొద్దు. మీరు చేయాల్సిందల్లా మీ యొక్క ప్రిపరేషన్ వైపు మాత్రమే ఉండండి. ఈ 30 రోజులు ఎంత వీలైతే అంత ఎక్కువ వాడుకోవడానికి ప్రయత్నించండి. ఇక నెక్స్ట్ చూస్తే అసలు పోటీ ఎంత? ఈ 38,910 మందిలో డిఎస్సి ప్రభావం అనేది ఉంటుందా అంటే 100% ఉంటుంది. దాదాపుగా ఒకసారి మీరే ఆలోచించండి. ఒక డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థి కానిస్టేబుల్కు అలాగే డిఎస్సికి పెట్టినప్పుడు ఆ అభ్యర్థిని మనం కనుక అడిగితే, అంటే నీవు పోలీస్ వైపు వెళ్తావా, డిఎస్సి వైపు టీచర్ జాబ్ వైపు వెళ్తావా అంటే వాళ్ళు 100% నేను డిఎస్సికి వెళ్తా అంటారు. ఎందుకంటే ఇక్కడ పోలీస్ జాబ్ అనేది రిస్క్తో కూడి ఉంటుంది. టీచర్ జాబ్ వచ్చేసరికి ఎటువంటి రిస్క్ ఉండదు. హ్యాపీగా పొద్దున పోతే సాయంత్రంకి వస్తాము. సండేస్ హాలిడేస్ ఉంటాయి, పండగలకు హాలిడేస్ ఉంటాయి. సో వాళ్ళు దాదాపుగా డిఎస్సి వైపే మొగ్గు చూపేటటువంటి అవకాశం ఉంది. నాకు తెలిసినంతవరకు ఈ 38,910 మందిలో దాదాపుగా ఒక 10,000 మంది పైన కానీ గుర్తుపెట్టుకొని 10,000 మంది పైగానే ఈ యొక్క డిఎస్సి అభ్యర్థులు ఉంటారు. వారు డిఎస్సికే ప్రిపేర్ అవుతుంటారు. ఎందుకంటే మనకు జూన్ 1వ తారీఖు కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్ష ఉంటే 6 రోజుల లోపలనే మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్స్ ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి సిలబస్లో కూడా డిఎస్సికి పోలీస్ నోటిఫికేషన్కి చాలా వ్యత్యాసం అనేది ఉంది. కాబట్టి 6 రోజులనే వాళ్ళు రీబూట్ కాలేరు. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు డిఎస్సి వైపే మొగ్గు చూపేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు 1:6 ఉన్నటువంటి కాంపిటీషను 1:4 అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇది కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు ప్రిపేర్ అయ్యేటువంటి జెన్యూన్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికి అత్యంత శుభవార్త. మీరు మీ యొక్క ప్రిపరేషన్ను ఎక్కడ ఆపకుండా ప్రిపేర్ కండి. పోటీ చాలా తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంది. నాకు తెలిసినంత వరకు నా అవగాహన మేరకు అయితే దాదాపుగా
ఒక 28 నుంచి 29,000 మంది మాత్రమే ఈ యొక్క కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్ష రాసేటటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క విషయాన్ని ఒకసారి మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ కనుక చూస్తే అసలు సిలబస్ను ఎలా పూర్తి చేయాలి? మెయిన్గా ఇక్కడ సిలబస్ను పూర్తి చేయాలంటే మాత్రం కానిస్టేబుల్ అభ్యర్థికి ముందుగా ఉండవలసినటువంటి మొట్టమొదటి అలవాటు వచ్చేసరికి డిసిప్లిన్ అనేది ఉండాలి. క్రమశిక్షణ ఉన్నవాడు డెఫినెట్గా సక్సెస్ అనేది సాధిస్తాడు. డిసిప్లిన్ ఉండాలి. అంటే 1 గంట చదవడము, 2 గంటలు పక్కకు పెట్టడము, 2 గంటలు ఏదో ఒకటి చదవడము, ప్యారలల్గా ఏది దొరికితే అది చదవడము, అలాంటివి చేయకుండా పనికిమాలిన విషయాల వైపు అతను తొంగి చూడకుండా డిసిప్లిన్ మేనర్లో ఉన్నప్పుడే ఈ యొక్క సిలబస్ అనేది పూర్తి అయ్యేటటువంటి అవకాశం ఉంది. అలాగే సిలబస్ మీద అంటే కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు సంబంధించినటువంటి సిలబస్ ఏంటి, ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి, ఎన్ని మార్కులు ఉంటాయి అనేటువంటి పూర్తి అవగాహన కూడా కలిగి ఉండాలి. అలాగే ఇంత తక్కువ టైంలో నేను ఇంత సిలబస్ను నేను చదవలేనేమో అని చెప్పేసి మీకు వచ్చేటటువంటి డౌట్ను మీ యొక్క ఆత్మవిశ్వాసంతో మీరు ఎదుర్కోవాలి. మీకు ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే మీరు ఈ యొక్క కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షలో విజయం సాధించేటటువంటి అవకాశం ఉంది. మీరు డెఫినెట్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండండి. ఈ యొక్క నెల రోజులు కూడా నేను డెఫినెట్గా డిసిప్లిన్ మేనర్లో నేను ఉపయోగించుకుంటాను, నేను సక్సెస్ అవుతాను అని చెప్పేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండండి. అలాగే హార్డ్ వర్క్ చేయండి, కృషి చేయండి. ఎంత వీలైతే ఈ యొక్క 24 గంటలు రోజుకున్నటువంటి 24 గంటల్లో ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ మీరు సమయాన్ని చదవడానికి ప్రయత్నించండి. హార్డ్ వర్క్ చేయండి, బాగా కష్టపడి చదవండి. అలాంటప్పుడు మాత్రమే మీ యొక్క సిలబస్ ఈ యొక్క 30 రోజుల్లోనే కంప్లీట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏం చదవాలి, ఎలా చదవాలి? ముందుగా ఏం చదవాలి, ఎలా చదవాలి అనేటువంటి విషయం మీకు ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు మీ దగ్గర ఉండాల్సినటువంటి మొట్టమొదటిది ఏంటంటే సిలబస్ మీద పూర్తి స్థాయి విశ్లేషణ చేయండి. అసలు సిలబస్ ఏమి, ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి, గతంలో ఈ సిలబస్ నుంచి లేదా ఈ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి అనేటువంటి పూర్తి స్థాయి సిలబస్ విశ్లేషణ చేయండి. అలాగే ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి షెడ్యూల్డ్ టైం టేబుల్ వేసుకోండి. అంటే ఇన్ని రోజుల్లో నేను సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి, కుదిరితే ఇన్ని రోజుల్లో నేను రివిజన్ చేసుకోవాలి, ఈ టైంలో నేను ఎగ్జామ్స్ రాసుకోవాలి, ఈ టైంలో నేను నిద్రపోవాలి అనేటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి ప్రీ ప్లాన్డ్ టైం టేబుల్ ఈ యొక్క 30 రోజులకి వేసుకోండి. ఒక షెడ్యూల్ టైం టేబుల్ 30 రోజుల యొక్క షెడ్యూల్ అనేది మిస్ కాకుండా వేసుకోండి. ఇదే మిమ్మల్ని విజయ తీరాలకు చేరేటటువంటి అవకాశం ఉంది. కొంతమంది 14 గంటలు చదవచ్చు, కొంతమంది 16 గంటలు చదవచ్చు, కొంతమంది 8 గంటలే చదవచ్చు, కొంతమంది 4 గంటలే చదవచ్చు. వారికి సంబంధించినటువంటి తెలివితేటలను బట్టి వారి టైం టేబుల్ వేసుకుంటారు. మీరు ఏ స్థాయిలో ఉన్నారో ఒకసారి ఆలోచించి ఒక షెడ్యూల్డ్ టైం టేబుల్ వేసుకొని ప్రిపేర్ చేయండి. సాధ్యమైనంత వరకు రివిజన్ చేయండి. కొత్త పుస్తకాలు కొనొద్దు, ఉన్న పుస్తకాలనే సాధ్యమైనంత వరకు కూడా రివిజన్ చేయండి. అలాగే గత ప్రశ్నాపత్రాలు ఏవైతే ఉంటాయి అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అటు తెలంగాణ ఇటు ఏపీ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ వీటికి సంబంధించినటువంటి పేపర్లను పూర్తిగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు, క్వశ్చన్ పేపరు స్ట్రాటజీ ఏంటి, ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి, ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తూ అనేటువంటి పూర్తి అవగాహన మీకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో మీరు ఎవరైతే కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారో నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ కోర్టు కేసులు వీటికి సంబంధించినటువంటి సంగతులు వాటి గురించి ఏమీ పట్టించుకోకుండా ముందు మీరు మీ యొక్క సిలబస్ను కంప్లీట్ చేసుకోవడానికి ఈ యొక్క 30 రోజులు కూడా డిసిప్లిన్గా ఉండి ఒక షెడ్యూల్డ్ ప్రీ ప్లాన్డ్ టైం టేబుల్ వేసుకొని ప్రతిరోజు 8 నుంచి 14 గంటలు కుదిరితే చదువుతూ రివిజన్ చేస్తూ గత ప్రశ్నాపత్రాలను ప్రాక్టీస్ చేస్తూ కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు సన్నద్ధంగా సార్ మేము ఇంత బర్డెన్ మేము భరించలేము, మాకు ప్రీ ప్లాన్ టైం టేబుల్ ఇలా వేసుకొని ఒక షెడ్యూల్డ్ ఇన్ టైంలో మా యొక్క సిలబస్ని కంప్లీట్ చేసుకొని రివిజన్ చేసుకునేటువంటి లేదు మాకు అనేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. దాంట్లో టైం టేబుల్స్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. A1 అనేటువంటి టైం టేబుల్ నుంచి స్టార్ట్ చేయండి. 100% ఈ యొక్క 30 రోజుల్లో మీ యొక్క సిలబస్ కంప్లీట్ కావడమే కాకుండా సిలబస్ను రివిజన్ చేస్తూ ప్రతిరోజు ఎగ్జామ్స్ కూడా రాయించడం అనేది జరుగుతుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.